అరే మామ, పక్కన ఓటుకు సంబంధించింది ఏదో జరుగుతుందంటరా, పద వెళ్దాం. రేయ్, భరతమాత మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఈసారి నా ఓటు ఎవ్వడికి అమ్ముడు పోదని మంచి నాయకుడిని ఎన్నుకుంటా. అరే మామ, ఓటుకు 2,000 ఇస్తున్నారా? మా ఇంట్లో 2 ఉన్నారు, మొత్తం 4,000 వచ్చాయి. అరే ఇంకా మందు కూడా పంచుతున్నారా? రేయ్, నువ్వు వేసే ఓటుకు తీసుకునే 2,000 నోటు ఎదిగే పిల్లల శవాల మీద ఏరుకున్నట్లేరా. రే నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నారా? నిజాలు చెప్తే ఎవ్వడికైనా కోపాలు వస్తాయిరా. డబ్బులు పంచి గెలిచిన నాయకుడే రేపు నువ్వు ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిన్నే ఓడిస్తాడు. ఈ రోజు నువ్వు మందు తాగి ఓటేస్తే రేపు నీ కన్నీళ్ళు తాగి దోచుకుంటారా. రేయ్, నీ సంస్కారం ఉంది కాబట్టి చెప్పుతో కాదు, కసి తీరా నీ ఓటుతో కొట్టు. రేయ్, ఆయుధం లేకుండా యుద్ధం చేయడం ఒక ఓటుకే సాధ్యం. ఆలోచించి ఓటే. నీకు అభివృద్ధి ఎప్పుడు అండగా నిలుస్తుంది. రేయ్, పిల్లల అభివృద్ధి కోసం లక్షలు పెట్టి చదివిస్తాం, రూపాయి లేకుండా ఓటు వేయలేవా? డబ్బు చూసి మోసపోకు, పాదయాత్ర చూసి పాపం అనుకోకు, దండం పెడితే దేవుడు అనుకోకు. రే, నీ ఓటు దేశానికి కడుపు నింపాలే కానీ పిల్లల దుఃఖాన్ని కాదురా. రే, నాకు ఈ డబ్బు ఎవడిచ్చాడో ఇదే డబ్బు తిరిగి వాడి శవం మీద చెల్లుతా. ఇంకా మన దేశ పిల్లల భవిష్యత్తుని మారుస్తా. జై హింద్, జై భారత్. యువత మేలుకోండి, మీ ఓటు అమ్ముకోకండి, మీరు ప్రశ్నించే హక్కు కూలిపోకండి. జై హింద్, జై భారత్.